సంపద కోసము, అధికారం కోసము మనం పోరాడడం లేదు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం. మానవ వ్యక్తిత్వ పునఃసంస్కరణ కోసం పోరాడుతున్నాం. ఈ పోరాటమే నా ఆనందానికి మూలం. ఎవరిని అవరోధాలు సృష్టించినా ఆజన్మాంతం లక్ష్యం వీడలేదు. అంతరానితనాన్ని తుదిముట్టించడంలో శిఖర సమానం అయ్యాడు. అసమాన విద్యావంతుడు, దళిత చైతన్యమూర్తి, రాజనీతి కోవిదుడు, న్యాయశాస్త్ర దిట్ట, పరిపాలనా దక్షకుడు, రచనా ధురంధరుడు, భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఈ దేశ భౌతికు ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు నేటికి మూలాధారాలే. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి. అనేక సంస్కృతులు, భాషలు, విభిన్న ఆచారాలు గల భారతదేశం ఈనాటికి ప్రజాస్వామ్యయుతంగా ఉండడానికి అతని దూరదృష్టి, అతను రచించిన రాజ్యాంగమే కారణం. ఆయనే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్.